ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. సౌఖ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఏదో ఒక కలత ఉన్నదా? బయట సంతోషము తెలుస్తున్నది, సంతోషంగా ఉండుటకు ప్రయత్నం చేస్తున్నాను. అయితే హృదయాంతరంగంలో ఒక కలవరము ఉన్నది. ఒక కార్యమును అనుకున్నప్పుడు కలత వచ్చుచున్నది. కొన్ని ఏమని తెలియడం లేదు, ఒకటే కలతగా ఉన్నది. ఆ విధంగా ఫీల్ అవుతున్నారా? ఏదో ఒక తప్పు జరిగినట్లుగా ఒక కలత ఆ విధంగా ఉన్నదా? కొన్నిసార్లు అలా ఉంటుంది. నేను కూడా దాన్ని ఫీల్ చేసి ఉన్నాను. అన్నీ బాగా ఉన్నాయి, అయితే బాధ తెలియదు. దాని లోపల ఒక కలవరం ఉంటుంది. హృదయాంతరంగంలో నుండి ఒక కలవరము, ఏదో జరగబోతుంది అలాంటి కలత. అలాంటి ఒక కలతతో మీరు ఉన్నారా? లేక మీ కుటుంబంలో ఒక కార్యము, మీ ఉద్యోగంలో బిజినెస్లో ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అని హృదయంలో ఒక కలవరము పుట్టుచున్నదా? బాగా తెలుసుకోండి, మనం లోకంలో జీవించుచున్నాం కదా. మన శత్రువైన సాతాను మనల్ని భయపెట్టాలి, కలవరపెట్టాలి అని జాగ్రత్తగా ఉంటాడు. కారణమే లేకుండా ఒక భయమును కలుగజేస్తాడు, కారణమే లేకుండా ఒక కలతను కలుగజేస్తాడు. కనుక హృదయాంతరంగములో ఒక కలవరము, ఈ విధముగా ఒక కలత మీకు ఉన్నదా? ఈ దినం దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. యోహాన్ 14వ అధ్యాయము 27వ వచనములో, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కొన్ని సంభవాలను విన్న వెంటనే హృదయం కలవరమవుతుంది. యేసుక్రీస్తు ఇక్కడ తన శిష్యులతో మాట్లాడినప్పుడు వారిని విడిచి ఆయన పరలోకమునకు ఆరోహణుడగుటకు ముందు వారితో మాట్లాడారు. ఆయన మరణమును గూర్చి, తర్వాత పరలోకమునకు ఎత్తబడు దాని గురించి మాట్లాడారు. 3.5 సంవత్సరములు యేసు కూడా ఉన్నాము, మనల్ని విడిచిపెట్టి పోతానని అంటున్నారు. ఇక మనం ఎలా జీవించగలము, ఏం జరుగుతుందో అన్న కలవరము. అలాంటి కలత మీ హృదయంలో ఉన్నదా? ఏమవుతుందో తెలియడం లేదు. నా పిల్లల జీవితంలో, నా భర్త కార్యములో, నా భార్య కార్యములో, నా ఉద్యోగంలో ఇలా అందరూ చెప్తున్నారు, ఏమవుతుందో తెలియడం లేదు. ఇలాంటి ఒక చట్టం వస్తుందంటున్నారు, ఇలా ఒక కార్యం చేయబోతున్నారని అంటున్నారు అన్న కలవరము. ఉద్యోగం నిరంతరంగా ఉంటుందా, ఈ బాధ కలుగుతుందా అన్న ఒక కలవరము కదా. కారణమే లేకుండా ఇంకా బాధ కలగలేదు, అయినా హృదయంలో ఒక కలత. ఇది సాతాను పని. మనల్ని ఎప్పుడూ కలవరముతోనే ఉంచుతాడు. మనమున్న లోక పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు ఆ కలవరం కలుగుతుంది. ఏది కారణంగా ఉన్నను దేవుడు చెబుతున్నాడు, నా పిల్లల్లారా, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎందుకంటే నేను మీతో ఉన్నాను, కనుక మీరు విశ్వాసంతో ఉండుడి అని దేవుడు చెబుతున్నారు. విశ్వాసము, దేవుని మీద ఉంచే విశ్వాసమే ఈ కలవరము నుండి మనము జయము పొందగలము. యేసు నాకు తోడుగా ఉన్నారు, ఏది సంభవించినను సరే దాన్ని ఆయన మేలుగా మార్చెదరు. ఆ కీడు నన్ను సమీపించదు, నన్ను నాశనము చెయ్యదు అన్న ఒక విశ్వాసము. విశ్వసించెదరా? మీ హృదయము కలవరపడనీయక, వెరవనీయక ఉండునుగాక. నా యందు విశ్వాసముంచుడి అని యేసు చెబుతున్నారు. విశ్వాసము, ఆయన మీతో ఉన్నారన్న విశ్వాసము. ఈ విశ్వాసము మీలో స్ట్రాంగ్గా ఉంటే ఉదయం లేచిన వెంటనే వేదమును చదవాలి, ప్రార్థించాలి. అందుకే చెప్పేది, దేవుని విశ్వసించి వేదవాక్యం చదివి ప్రార్థించినప్పుడు మనలో విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసము వస్తే ఏ సాతానుని భయములు, కలవరములు ఏవి మనల్ని జయించలేవు. అవి వస్తాయి, పోతాయి. మనందరం కూడా లోకంలో ఉన్న మనుషులమే కదా. నేను సేవకున్నే కదా. నా జీవితంలో కూడా వచ్చిన కొన్ని సందర్భాల్లో అలా కలవరము, భయము కలుగుతుంది. అప్పుడు నేను యేసుని స్తుతించ ప్రారంభించగా విశ్వాసముతో కూడా అది పోతుంది. కనుక మీరు దేవుని స్తుతించండి. యేసు, మీరు నాతో కూడా ఉన్నారు. మీకు తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు, ఏ నాశనము కలుగదు. మీరన్నిటినీ మేలులుగా చేయుదురు. నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు విశ్వాస ప్రకటన చేసి స్తుతించండి. ఆ భయము తొలగును, కలవరము తొలగును. మీరు మార్పును చూచెదరు. కనుక యేసు ఏం చెబుతున్నారు అన్నదాన్ని గమనించాలి. సాతాను చెబుతాడు, ఇక అంతే, అన్ని ముగిసినవి, చూడు పరిస్థితిని చూడు, అన్నీ అంతే, నీ పని ముగిసింది, బిజినెస్ ముగిసింది, ఇక నీ కుటుంబం అంతే, దేన్ని సరిచెయ్యలేవు. పరిస్థితిని బట్టి సాతానుడు మాట్లాడును, ఆలోచన ద్వారా అలాగే మాట్లాడతాడు. అయితే మీరు దాన్ని చూడకుండా యేసు ఏం చెప్పాడన్న దాన్ని చూడండి. భయపడకు, కలవరపడకు, నేను తోడుగా ఉన్నాను, విశ్వసించు, అంతే. ఈ దినమే ఆ పరిస్థితులన్నీ మారిపోవును. మీరు దేన్ని గురించి కలవరపడుచున్నారో అది ఈ రోజే మారును. చూడండి, మీరు భయపడినట్లు, కలవరపడినట్లు ఏదీ జరగదు. విశ్వసించెదరా? అలాగైతే చెప్పండి, యేసు, మీరు నాతో కూడా ఉన్నారు, నాతోనే ఉన్నారు, అందువల్ల నేను భయపడను, కలవరపడను. ఏదైనను జరగనిమ్ము, దాన్ని మీరు మేలుగా మార్చెదరు. కీడు నన్ను నాశనము చెయ్యదు. నేను అద్భుతములను చూడబోతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. యేసు, మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.